ఇక తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్నటువంటి విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తి నింపేలా పోటీలు సాగుతున్నాయి. ఇక పోటీలను ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు పరిశీలించి క్రీడాకారులతో మాట్లాడారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ నిర్వహించడం సంతోషంగా ఉందంటూ తెలియజేశారు. క్రీడల్లో ప్రతిభ చూపుతున్నటువంటి క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తున్నట్టుగా వారు స్పష్టం చేశారు. ఇంతకీ క్రీడా పోటీలు ఎలా సాగుతున్నాయి, క్రీడాకారులకు అందుతున్నటువంటి ప్రోత్సాహాలేంటి, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ గోపీనాథ్ తిరుపతి నుండి అందిస్తారు. సో తిరుపతిలో గత కొద్ది రోజుల నుంచి కూడా అమరావతి 2026 ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివిధ ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రతిభను కనపరిచే విధంగా చేస్తున్నారు. రవినాయుడు గారితో మనం మాట్లాడదాం. సార్, ఎట్లా జరుగుతున్నాయి ఏంటి? తిరుపతిలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం మీరు ఎంతో సహకరించేస్తున్నారు. ఈ అమరావతి ఛాంపియన్షిప్ వల్ల రియల్ టాలెంట్ బయట తీసుకురావాలి, క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, క్రీడాకారులను వెన్ను తట్టి నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. ఈరోజు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, వీళ్ళని గుర్తించే విధంగా, గుర్తింపు పొందే విధంగా ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ పేరే అమరావతి ఛాంపియన్షిప్. 2 కేటగిరీలు అండర్-17, అండర్-20 తీసుకోవడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే అండర్-17 అంటే స్కూల్స్ అండ్ ఇంటర్మీడియట్, అండర్-23 అంటే కాలేజు ప్లస్ డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ. అంటే రియల్ క్రీడాకారులు అక్కడే దొరుకుతారు. మట్టిలో మాణిక్యాలు అని మనం మాటలు చెప్పుకుంటున్నాం. మట్టిలో మాణిక్యాలు ఎక్కడ దొరుకుతారు? స్కూల్స్లో దొరుకుతారు. వీళ్ళని అక్కడి నుంచి ప్రోత్సహిస్తేనే నేషనల్ ఇంట్రెస్ట్ స్థాయికి వెళ్తారు. ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఏదో మ్యాచ్లు పెట్టి వదిలేయడం లేదు. ఈ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొని వస్తున్నాం, క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తాం, అకాడమీలు తీసుకొని వస్తున్నాం. దాంతోపాటు అసోసియేషన్ ఫెడరేషన్స్తో వీళ్ళలో ఉన్న టాలెంట్ని వాళ్ళతో కూడా మెర్జ్ చేసుకొని వీళ్ళని నేషనల్ స్థాయికి ఎలా తీసుకెళ్లాలని దాని మీద ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఎన్ని రకాల పోటీలు నిర్వహిస్తున్నారు? ఎంతమంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి హాజరవుతారు? 12 రకాల క్రీడా అంశాల్లో పోటీలు నిర్వహించాం. 1120 మ్యాచెస్ ఈ రోజు సాయంత్రంతో కలిపి. నిన్నటి వరకు 1000 మ్యాచెస్, ఈ రోజు 120 మ్యాచెస్ జరుగుతాయి. 1120 మ్యాచెస్ నిర్వహించాం. ఇది రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రనే కాదు, ఇది ఏషియన్ రికార్డు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఈరోజు 175 నియోజకవర్గాల్లో 2,07,000 మంది, జిల్లాలో పోటీ పడిన వాళ్ళు 84,000 మంది పైగా. ఈరోజు రాష్ట్రంలో 10,000 మంది, దాదాపు 10,000 మంది ఇక్కడ పోటీ పడ్డారు. ఈరోజు కోచెస్, రెఫరీస్, మేనేజర్స్ అంతా 14,700 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇది అమరావతి ఛాంపియన్షిప్ అనేది ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది. సో నిధుల కొరత ఉంది రాష్ట్రానికి, అయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారుల కోసం ఇంత పెద్ద ఎత్తున మీరు దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఎట్లా సమీకరణ చేశారు? ఎట్లా దీన్ని ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తే తప్ప అసాధ్యమైనటువంటి దాన్ని మీరు సుసాధ్యం చేశారు? ఎట్లా చెప్తారు, ఎట్లా చేశారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది, అయినా చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, అన్నీ ఉండి ఎవరైనా చేయగలుగుతారు, లేని చోట మనం చేయగలిగితే ప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమీ లేవు. ఈరోజు బెస్ట్ స్టేట్ గా మార్చే ప్రయత్నం సార్ చేస్తున్నారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్కి ఏమీ లేదు, రెవెన్యూ లేదు. అలాంటి రెవెన్యూ లేని రాష్ట్రాన్ని రెవెన్యూ ఉండే రాష్ట్రంగా మార్చారు. సార్ ఎప్పుడు చెప్తారు, క్రైసిస్ని అధిగమించాలి. ఆ క్రైసిస్ని అధిగమించే ప్రయత్నం చేసాం. సెస్ రూపంలో మా డిపార్ట్మెంట్కి రావాల్సిన ఏదైతే సెస్ ఉందో దాన్ని పోగు చేసుకునే కార్యక్రమం చేసుకొని సిఎస్ఆర్ వీటిని పోగు చేసుకుని ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. గెలిచిన విద్యార్థులకి, క్రీడాకారులకి అంటే వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వబోతున్నారు భారీగా. అంటే ఎప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది? 29వ తేదీన నేషనల్ స్పోర్ట్స్ డే ధ్యాన్ చంద్ గారిని స్మరించు చేసుకునే కార్యక్రమంలో దాదాపు 92 లక్షల రూపాయలు గెలుపు విన్నర్స్కి, రన్నర్స్కి క్యాష్ ఇన్సెంటివ్తో పాటు బహుమతులు ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు అదే రోజు ఈ సంవత్సరంలో ఆడిన ఎవరైతే పారా అథ్లెటిక్స్ కానీ, ఏషియన్ కానీ, కామన్వెల్త్ కానీ, లేకపోతే ఇంకా ఏ లెవెల్లో ఆడినా యాజ్ పర్ పాలసీ ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారో 8 కోట్ల రూపాయల పైగా నిధులు ఆ రోజే విడుదల చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం. అది 29వ తేదీ ఉదయం 10 గంటలకి శ్రీనివాస ఆడిటోరియంలో ఎస్వి యూనివర్సిటీలో జరుగుతుంది. సో మొత్తం మీద విద్యార్థుల్ని అంటే భవిష్యత్తు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా ఖచ్చితంగా
శాప్ చైర్మన్ రవినాయుడు గారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు. మరోవైపు గతంలో ఎప్పుడూ లేని విధంగా తిరుపతి లాంటి ఆధ్యాత్మిక ప్రాంతంలో అమరావతి ఛాంపియన్షిప్ సంబంధించి 2026 కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా అద్భుతం. ఇందులో చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి హాజరవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మరికొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చి లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా క్రీడల కోసం క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటామంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు గారు చెప్తున్నారు. వీరజన రాజేష్తో కలిసి గోపీనాథ్ న్యూస్ తిరుపతి నుంచి.